హాయ్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత గారైతే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమెనైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ మధ్యంతర బెయిల్ కోసం అయితే అప్లై చేసింది రైస్ ఎవెన్యూ కోర్ట్‌లో అయితే. అక్కడైతే బెయిల్ ఆమెకు దక్కలేదు. ఆమెకైతే 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించింది. 14 రోజుల పాటు ఆమెనైతే విచారించబోతున్నారంటే క్లియర్‌గా తెలుస్తుంది. ఇంకా 14 రోజుల పాటు ఆమె జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఆమె తీహార్ జైలుకైతే తరలించబోతున్నారు ఈరోజైతే. ఇది చాలా షాకింగ్ పరిణామం అనుకోవచ్చు. కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారికొచ్చి బీఆర్ఎస్ అందరికీ అయితే షాకింగ్ పరిణామం ఇది. ముఖ్యంగా కేసీఆర్ గారైతే చాలా షాకింగ్ పరిమాణం. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు చాలా దర్జాగా, ఉన్నతంగా బతికిన వాళ్ళు ఇప్పుడు సడెన్‌గా అయితే జైలు పాలైన కవిత గారినైతే బెయిల్ మీద కూడా రప్పించుకోలేకపోతున్నారు. ఇది చాలా వాళ్ళకి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే లిక్కర్ స్కామ్‌లో చాలా కేజ్రీవాల్ రీసెంట్‌గా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా అరెస్ట్ కావడం చూసాం. వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఒకేసారి విచారిస్తారనేది వార్తలైతే వస్తున్నాయి. ఎందుకంటే అతను కూడా రిమాండ్ తీసుకొని అతను కూడా బెయిల్ వచ్చేటట్టు కనిపించట్లేదు. అతను కూడా రిమాండ్ తీసుకొని కవిత గారిని అలానే కేజ్రీవాల్‌ని పక్కపక్కన కూర్చోబెట్టి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆమెకైతే 14 రోజుల పాటు ఆహ్, రిమాండ్ అయితే విధించారు. మళ్ళీ ఏప్రిల్ 9వ తారీఖు దాకా అయితే ఆమెకు జైలు అయితే ఉంటుంది. సారీ ఏప్రిల్ కాదు. ఏప్రిల్ 9 దాకా అయితే ఆమెకైతే రిమాండ్ అయితే ఉంటుంది. ఏప్రిల్ 9 తర్వాతనైతే మళ్ళీ ఆమెకి ఏప్రిలు మళ్ళీ విచారణ అయితే ఉంటుంది మధ్యలో పిటిషన్ గురించి. మరి విచారణ ఎప్పుడొస్తుందనేది చూడాలి. మళ్ళీ ఒకటో తారీఖు అంటున్నారు. మరి విచారణ ఒకటో తారీఖు జరిగి మళ్ళీ మధ్యంతర బెయిల్ ఏమైనా వస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఆమె ఏప్రిల్ 9 తారీఖు అయితే జైల్‌లో ఉండాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఊహించని షాకే కవిత గారికి గాని, లేకుంటే కేసీఆర్ గాని మరి తప్పు చేస్తే జైలుకెళ్తారనడానికి ఇదే నిదర్శనం. ఈ 10 సంవత్సరాల పాటు రాయల్‌గా బతికి ఇప్పుడైతే జైల్‌లో చెప్పుకోడు తినాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఆమెకి ఎమ్మెల్సీ కాబట్టి వీఐపీ కోటాలైతే ఇస్తారు. కానీ నార్మల్ జైలే ఉంటుంది. మన జైలు లాగానే ఉంటుంది. ఆ జైలు గూడా కింద ఒక దిమ్మెంటుంది. ఆ దిమ్మెన ఒక దిండు పరుపైతే ఇస్తారు. కొంచెం కూలర్ ఏసీ లాంటి కూలర్ గూడా అరేంజ్ చేస్తారు. ఆమె ఎమ్మెల్సీ కాబట్టి కూలర్ గాని వీఐపీ కింద ట్రీట్‌మెంట్ అయితే ఇస్తారు. కానీ జైల్లోనే ఉండాలి. 4 గోడల మధ్యలో ఒక గదిలోనైతే ఉండాల్సి ఉంటుంది. పెద్ద రూములు, బెడ్‌రూమ్‌లు అయితే ఉండవు. అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. మంచిగానే ఉంటుంది బాత్రూమ్ గూడా. కాబట్టి ఆమె అయితే తిహార్ జైల్‌లో 14 రోజుల పాటు అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ మధ్యలో వాళ్ళు ఈడీ వాళ్ళుగా విచారిస్తూ ఉంటారు. మరి వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఏమైనా సూటిగా సమాధానం చెబుతుందా? మాట దాటేస్తుందా? ముందు ముందు మనకు తెలియబోతుంది. ఈ వీడియో నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.